దేశాన్ని మీకు గుర్తు చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి మీ అందరూ కూడా మరి ఈనాడు భారతదేశానికి ఉన్నంత యువశక్తి ఇక్కడ ప్రపంచంలో ఏ దేశానికి లేదు. కాబట్టి యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరాలకు భారతదేశపు మహాశక్తి అయిన యువతరానికి, అలాగే మేరే ముసల్మాన్ మైనారిటీ పెద్దలందరికీ, అలాగే ముత్తవల్లిలకి, అలాగే మౌజంలకు, ఇమాంలకు, అలాగే నా ముస్లిం సోదరి మణులందరూ కూడా నా अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। मैं हिंदुस्तान हूँ, हिमालय मेरे सरदों के निगहबान, गंगा मेरी पवित्रता की सौगंध, तारीख के इंतजार से मैं अंधेर और उजालों का साथी हूँ। और मेरे खाक पर संगे मरमर में चादरों में लिपटी हुई इमारतें दुनिया से कह रही है कि जालिमों ने मुझे लूटा, मेहरबानों ने मुझे संभाला, नादों ने मुझे जंजीरें पहना ली और मेरे चाहने वालों ने उन्हें खाट फेंका। सारे जहां से अच्छा हिंदू सिता हमारा, हम बुलबुले हैं इसके ये गुल सिता हमारा। ఇవాళ ఇక్కడ నందికొట్కూరు పట్టణం అయితేనేమి, లేకపోతే జూపూడి బంగ్లా అయితేనేమి, లేకపోతే పాములపాడు, అలాగే మనకి కొత్తపల్లి అయితేనేమి, ఇటు మగిడాలు అయితేనేమి, లేకపోతే మిడుతూరు, మొత్తం మండలాల నుంచి అందరూ అశేషంగా ఇక్కడికి తరలి వచ్చిన అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పసుపు ఏంటి ఇవాళ? పసుపు అంటే శుభానికి చూసుకు, పసుపు అంటే ఒక ఆనందాల వేడుకకు మంచి ఆనంద గీతం, పసుపు అంటే ఒక ఆరోగ్యానికి ఒక గొప్ప ఆయుర్వేద ఔషధం. అలాగే పసుపు అంటే మన ఆత్మాభిమానానికి ఒక నిలువెత్తు కేతనం. అలాగే పసుపు అంటే మన ఆత్మ గౌరవానికి ఎగరవేసిన కేతనం. అలాగే పసుపు అంటే మన ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం. అలాగే పసుపు అంటే అభివృద్ధికి నిర్వచనం. అలాగే పసుపు అంటే సంరక్షణకు, సంక్షేమానికి ఒక నిదర్శనం. మరి ఈనాడు పసుపు జెండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎగరవేయాల్సిన బాధ్యత మీ ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేసుకుంటూ, అలాగే మరి ఈ యొక్క ఏదైతే పసుపు దండు కదులుతుంటే అక్కడ తాడిపల్లిలో జగన్ గుండె దడలాడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు నిర్ణయించుకోవాల్సింది ఒకటే, మీకు ఏం కావాలి? మీకు అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా, మీకు సంక్షేమం కావాలా, లేకపోతే మీకు ఒక సమర్థమైన పాలన కావాలా, ఒక రాక్షసుడి పాలన కావాలా, లేకపోతే మీకు ఒక చీకటి రాజ్యం కావాలా, మీకు పగలగొట్టడం కావాలా, నిర్మించడం కావాలా? ఇవన్నీ మీరు నిర్ణయించుకోవాల్సిన ఎన్నికలు, ఇప్పుడు రేపు రాబోతున్న ఎన్నికలు. ఎందుకంటే ఎన్నికలు అనేవి మన భవితకు, మన రాష్ట్రానికి, మన భవితకు కూడా ఎంతో ముఖ్యమైన ఎన్నికలు, రేపు జరగబోతున్న ఎన్నికలు. కాబట్టి మీరంతా కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి ఈనాడు ఈ యొక్క ఎక్కడ చూస్తే మనం 1600 కోట్ల రూపాయలతో ప్రభుత్వ ధనంతో మొత్తం రాష్ట్రం అంతా కూడా హోర్డింగ్లు చూస్తున్నాం మనం. సిద్ధం 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 అని. దేనికి సిద్ధం? అమ్మని చెల్లిని ఇంట్లో తరిమేశాడు. దాని తర్వాత ఈ యొక్క బాబాయిని చంపిన నిందితులకి కాపాడుతూ మన చెల్లికి ద్రోహం చేశాడు. మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఏడాదికి
ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని నమ్మబలికిన యువతను మోసం చేశాడు. ఆ యువతకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? అలాగే ప్రభుత్వం వచ్చిన వారంలోగా సిపిఎస్ రద్దు చేస్తానని నమ్మబలికాడు. ఉద్యోగస్తులకి మోసం చేశాడు. ఆ ఉద్యోగస్తులకి సమాధానం చెప్పడానికి సిద్ధమా అని అడుగుతున్నాను. అలాగే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ మరి చంపిన వాళ్లకు వాళ్ళని కాపాడుతూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఆ కుటుంబానికి తిరిగి అతని ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధమని సభాముఖంగా అడుగుతున్నాను. ఒక అబ్బాయి తన చెల్లిని వేధిస్తున్నానని అడిగితే ఆ పిల్లాడి మీద పెట్రోల్ పోసి తగలబెట్టిన ఆ కుటుంబ కన్నీళ్లు తొడవడానికి సిద్ధమని అడుగుతున్నాను. అలాగే 3 రాజధానుల పేరుతో అక్కడ అమరావతి రైతులను అవహేళన చేసిన ఆ రైతులు, అప్పుల పాలు చేసిన ఆ రైతులు కొందరు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమైన వాళ్ళకి, ఆ రైతులకి ఇతను సమాధానం చెప్పడానికి సిద్ధమని అడుగుతున్నాను. అలాగే ఈ యొక్క ఏదైతే వ్యవసాయ శాఖ ఉందో దాన్ని మూసేసి ఈ రైతుల ఆత్మహత్యలకు అప్పుల్లో మన దేశంలోని మొదటి స్థానంలో ఉన్న మన ఆంధ్ర రాష్ట్రం నిలబెట్టినందుకు ఆ రైతులకు సమాచారం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే మన రాష్ట్రంలో ఎటు చూసినా విద్యుత్ ధరలైతేనేమి, లేకపోతే బిల్లులైతేనేమి, ఆర్టీసీ రేట్లయితేనేమి, అటు డీజిల్, పెట్రోలు, అలాగే ఇంటి మీద ట్యాక్స్, నీటి మీద ట్యాక్స్, అలాగే ఆస్తి మీద పన్ను, అలాగే చివరికి చెత్త మీద కూడా పన్నులు పెంచేసిన మరి మీ అందరికీ సమాధానం చెప్పడానికి సిద్ధమా అని నేను అడుగుతున్నాను. వీటన్నిటికీ సిద్ధమా అని చెప్పండి.